మహిమతో ఉన్నారు. ఆమేన్. వీళ్ళు ఆల్రెడీ దేవుని మహిమను పొందుకున్న వాళ్ళు, ఏ దేవుని మనలో బ్రతుకుతున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. నా వైపు చూడాలి, వినాలి. వీళ్ళు ఆల్రెడీ మహిమను పొందుకున్న వాళ్ళు, మహిమలో జీవిస్తూ ఉన్నటువంటి వారు. ఈ మహిమ కలిగినటువంటి మనుషుల దగ్గరికి దేవుడు వచ్చేవాడు. ఆమేన్. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు ప్రతి దినము వచ్చి వారిని పలకరించేవాడు. ప్రతి దినము వారు చేయాల్సిన పని చెప్పేవాడు. ఆమేన్. కదా, ఇదిగో ఇది చూడు, దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడతాడు అంటే ఆయన మహిమను నీవు పొందుకుంటే, ఆయన మహిమలో మనము జీవించగలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితుల్లో గుండా వెంట నడవాలని దేవుడు చెప్తాడు. నీకున్న బలం ఏంటో ఆయన నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వేం చేయాలో, నీ ఆ పరిస్థితిలో నువ్వు ఎట్లా బయటికి రావాలో, ఎలా నిలబడాలో, ఎలా లేవాలో, ఎలా ముందుకు అడిగేయాలో దేవుడు చెప్తాడు. ఆమేన్. చెప్పలేదండి? ఆయన కలుగ చేసిన ప్రతి జీవిని ఆదాము ముందుకు వరుసగా నడిపించి వాటి పేర్లు పెట్టని చెప్పాడంట. నువ్వే పేరు పెడితే ఆ పేరు దానికి పర్మనెంట్ అయిపోతాను, ఫిక్స్ అయిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఫలాలు తిన్నాము. దేవునికి మహిమ కలుగును కదండి. ఇది దేవుని చేతి పని, ఇది దేవుని చిత్తం. ఇంతేనయ్యా, ఇంకేం లేదా అని అంటే అస్సలు మాట కాదు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎట్లా ఆలోచన కలిగి ఉన్నాడు మనిషి పట్ల అంటే, దేవుడు మహిమించాడు కదండి, మహిమనిచ్చాడు కదా. ఆ మహిమలో వారికి పాపం తెలియదు, చెడు తెలియదు, అసూయ తెలియదు, కపటం తెలియదు. మానవ స్వభావం లాంటి ఏమండి ఎలాంటి మరి త్వర ఆలోచన వారి మనస్సులో లేవు. ఎందుకంటే వారు దేవుని మహిమలో ఉన్నారు. ఆమేన్. ఈ దేవుని మహిమలో ఉన్నటువంటి మనుష్యుడైన నరుడైన ఆదాము అవ్వ ఫలించి అభివృద్ధి చెందడాన్ని బట్టి వారి ద్వారా కలిగిన సంతానం కూడా దేవుని మహిమతోనే వారు ఈ భూమి అంతా విస్తరించబడాలి. దేవుని మహిమంతా ఆ ఆదాము ద్వారా విస్తరించబడుతూ ఉన్నటువంటి మనుష్యులతో నింపబడి మనుష్యులు పొందుకొని ఆ మహిమంతా ఈ భూమి మీద విస్తరించాలని దేవుడు ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. మనుషులు విస్తరిస్తూ ఉంటే, సంతానం వృద్ధి చెందుతూ ఉంటే, ఏదైనా వనములో ఉన్నటువంటి వాళ్ళు పొందుకున్నటువంటి మహిమ ఏ విధంగా పొందుకొని పరిశుద్ధులుగా వాళ్ళు దేవుని యొక్క సముఖంలో జీవిస్తూ ఉన్నారో, దేవుని తోటలో ఉన్నారో, దేవునితో అనుబంధం కలిగి ఉన్నారో, అదే రీతిగా ఏమైనా మనుషులందరూ పుడుతూ ఉంటే, పుట్టిన పిల్లలందరూ దేవుని మహిమ పొందుకొని ఇంకా పుడుతూ ఉంటే ఈ పిల్లలందరూ దేవుని మహిమతోనే ఈ భూమిని నింపి ఆయన ప్రజలు విస్తరిస్తూ ఉండగా ఆయన మహిమ ప్రభావములు కూడా ఈ భూమి మీద విస్తరించాలని దేవుడు ఆశపడ్డాడు. అప్పుడు దేవుడు ఆలోచన ఏంటి? ఆదాముతో ఎట్లా మాట్లాడాడు, తన పిల్లలతో కూడా అట్లాగే మాట్లాడాడు. తన పిల్లలను కూడా అదే సహవాసం కలిగి ఉండాలి, తన పిల్లలతో కూడా అదే అనుబంధం కలిగి ఉండాలని ఆయనే మనలను పుట్టించాడు. ఆయన మనకి దేవుడు, ఆయన మనకు తండ్రి, ఆయనే మనలను పుట్టించాడు. కాబట్టి ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ విస్తరించాలనుకున్నాడు, దేవుని పిల్లలు విస్తరించాలనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? ఇప్పటికీ పిల్లలు పుడుతూనే ఉన్నారు. భూమి నిండిపోతుంది. ఇక్కడ ఖాళీ లేదు, భూమి మీద ఖాళీ లేదు. ఎవరికి వాళ్ళే ఆకట్టుకున్నారు, ఆక్రమించుకున్నారు, కొనుక్కున్నారు, సంపాదించేసుకున్నారు. ఏమండి, ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టి ఇళ్ల స్థలాలు పంచినా
మరలా ఎలక్షన్ వచ్చి మరలా స్థలాలు ఇస్తారంటే లిస్టు పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా కదండి. ఆ మధ్య వచ్చింది న్యూస్ చూసారా? చంద్రమండలం మీద కూడా ఇల్లు అమ్మేవాళ్ళు, స్థలం అమ్మేవాళ్ళు ఉన్నారంట, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. భూమి నిండిపోయింది, మనుషులు విస్తరించారు, కానీ దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక మాత్రం పాడైపోయిందమ్మా. దేవుని చిత్తం ఏంటి? ఆయన మహిమతో మనుషులు నింపబడాలి. దేవుని చిత్తం ఏంటి? ఆ మహిమతో నింపబడిన మనుషులు విస్తరించాలి, దేవునితో అనుబంధము కలిగి ఉండాలి. ఆల్రెడీ దేవుని ఆలోచన, దేవుని చిత్తము పరలోకములోనే నెరవేర్చబడలేదు. అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థన ఏంటంటే, పరలోకములో నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందును నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయమని అడిగాడు. నేర్పించాడు యేసయ్య. కాబట్టి ఆయన చిత్తం పరలోకంలోనే నెరవేర్చబడకుండా ఎవరిని దారుమారైంది. ఎట్లా? కొంతమందరూ దేవుని ఆరాధించాలనుకున్నాడు, కొంతమంది పరిచారం చేయాలనుకున్నాడు, కొంతమంది యుద్ధాలు చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది ఆరాధించేవాళ్ళు, కొంతమంది ఏమండి యుద్ధం చేసేవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది ఏదేను వనము చుట్టూ ఆయన ఏమైనా అగ్ని కంచెలు కాపలాగా పెట్టినట్లుగా ఆయన చిత్తంలో ఉన్నటువంటి దేవదూతలు ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోయాయి. మరి నా వైపు చూడండి. అందులో సారీ జాయ్ ఏం చేస్తున్నావు? నేను చెప్పినప్పుడు నేను ఇంట్లో మేము ఏమనుకుంటామో అది చేస్తాం. ఓకేనా? మేము అనుకున్నదే చేయాలి. నేను స్తోత్రం హల్లెలూయా. పరలోకంలో దేవుని ఆరాధిస్తున్నాం. లూసిఫర్ ఏమైపోయింది? దేవుని కన్నా ఎత్తుగా వెళ్ళాలనుకుంది. దేవుడు అనుకున్నాడు మంచిగా ఆరాధిస్తుంది, మంచిగా పాడుతూ ఉంటే దేవుడు పరవశించిపోయేవాడు, ఆనందించేవాడు. స్టేజ్ పెంచేసాడు, కేటగిరీ పెంచేసాడు. దూతల అన్నింటి మీద ప్రధాన దూతగా ఎంచబడింది. దాని స్థితి మారిపోయింది, పొజిషన్ మారిపోయింది, దాని యొక్క క్యాడర్ మారిపోయింది. ఏమంటే దానికి ఎలాంటి ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే, నా ప్రధాన దూతగా ఎంచబడింది. ఏ దూతది? ప్రధాన దూత తన యొక్క ప్రధానత్వము నిలబెట్టుకోలేకపోయిందంటే కింద. దేవుడు అనుకున్నట్లుగా పరలోకం వచ్చింది కదా. ఇదిగో దేవుడు అనుకున్నట్లుగా జరగకుండా అక్కడ నుండి పడద్రోయబడినటువంటి అపవాది దేవుడికి వ్యతిరేకంగా మారిపోయి, ఇక దేవుడు ఏ పని చేస్తే ఇక కాలుకి కత్తి కట్టుకొని కంకణం కట్టుకొని కూర్చున్నట్లుగా ఆ పనిని పాడు చేయడానికి అపవాది తిరుగులాడుతూ ఉన్నాడు. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు తల్లి? తిరుగులాడుతుంది. అవును. అందుకే మొదటి వచనంలో దేవుడు ఆది భూమి ఆకాశములను సృజించాడు. దేవుని ఆత్మ ఆ జలముల మీద అలాడుతూ ఉంది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండేది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేది. దేవుని ఆత్మ జలముల పైన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది యందు దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? మొదటి అధ్యాయము 31వ వచనం చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగాను అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయను. దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, అంతే అమ్మా ఇష్టలే, దేవుడు చేసిన పని అంతా చూసినప్పుడు మంచిదిగా చెప్పాలి, మంచిదిగా కనబడింది. దేవుడు చేసిన పని ఏం చేశాడు? వెలుగు కలుగులు కాకండి, ఏమండి మొక్కలు కలుగులు కాకండి, జంతువులు పక్షులు కలుగులు కాకన్నాడు, నీటిలో జీవులు కలుగులు కాక అన్నాడు, ఆకాశంలో ఎగిరే పక్షులు కలుగులు కాక అన్నాడు, భూమి
అందముగా అది దేవుని చేత స్థిరపరచబడింది. దేవుడు నోటి మాట పలికాడు, జలం విడిపోయింది. కొద్ది జలం పైకి వెళ్ళిపోయింది, కొద్ది జలం కిందకు వచ్చేసింది. మధ్యలో ఒక శూన్యం ఏర్పడింది. దేవునికి మహిమ కలుగునుగా. భూమి మీద ఉన్న జలం విశాలపరచబడింది. కాకంటే జలం ఎటువంటి ఏ పక్కకు ఆ పక్కకి వెళ్ళిపోయేసరికి మధ్యలో ఒక ఖాళీ ప్లేస్ వచ్చేసింది. దానిని దేవుడు భూమి అని పిలిచాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. దేవుడు 31వ వచనంలో ఆయన చేసిన పని అంతటిని చూసినప్పుడు అది మంచిగా, అందరూ చెప్పాలి, చాలా మంచిదిగా కనపడింది. మరి 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా, ఏమండి, శూన్యముగా ఉందంట. దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడు. మా దేవుడు ఏది చేసినా, ఇదిగో చూడండి, ఈ వచనాలు చదువుతూ ఉంటే ఇదిగో చెట్లు పుట్టును గాక, నీవు పుట్టించుదువు గాక అని భూమితో చెప్తే చెట్లు పుట్టాయి. అప్పుడు అన్నాడు దేవుడు మంచిదైనా కాదని చూస్తే మంచిదిగానే కనబడింది. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. నక్షత్రాలు ఆకాశంలో ఎవరి వెలిగించు జ్యోతులు కలుగును గాక అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలిగాయి. అప్పుడు చూస్తే మంచిగా అనిపించిందండి. జంతువులు పుట్టినప్పుడు కానీ మంచిగా అనిపించింది. ఈ చేసిన పనంతటిని బట్టి తల్లి కృష్ణుడు ఒకసారి అడిగి తిరిగి చూస్తే, ఒక్కసారి అట్లా చూస్తే ఆయన చేసిన పనంతట్లా కనిపించింది, చాలా మంచిగా కనపడింది. మరి మొదటి 2వ వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఎందుకుంది అంటే దేవుడు మొదట కలిగి చేసినటువంటి మొదటి వచనంలో భూమి ఆకాశములను దేవుడు సృజించినటువంటి భూమిని, ఆకాశమును అపవాది అయినటువంటి వాడు సాతాను ఏం చేశాడంటే శూన్యంగా మార్చేస్తాడు. దేవుడు ఆకారముతో చేస్తే నిరాకారముగా, అంటే రూపము లేనిది, ఆకారం లేని దానిగా పై నుంచి పడద్రోయబడిన అపవాది ఏం చేశాడంటే, అమ్మా ఏం చేశాడు, దాన్ని పాడు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. మొదటి నుండి అపవాదం చేస్తున్న పని ఏంటంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక జరగకుండా అడ్డుపడుతూనే ఉంది. ఏం చేస్తాడంటే అడ్డుపడుతుంది. దేవుడు సృజించినటువంటి భూమిని, ఆకాశమును వాడు నిరాకారముగా శూన్యముగా దేవుడు చేసినటువంటి భూమి ఆకాశములను, దేవుడు చేసినటువంటి ఆ పనిని అపవాది ఏం చేసిందంటే పాడు చేసేసేసింది. ఏం చేసిందండి, పాడు చేసింది. ఇప్పుడు ఏముంది భూమి మీద? భూమి మీద ఏముంది? జలం ఉంది. ఏముందండి? జలం ఉంది. దేవుని ఆత్మ దాని మీద అల్లం. భూమి కనపడదు, నా భూమి కనపడదు. దేవుడు ఏం చేశాడంటే దాన్ని విశాలపరచడం, వెలుగు కలుగుని నాకంటే దేవునికి మహిమ కలుగునుగా. నీవు నేను పుట్టడానికి కొన్ని కోట్ల కణాలు తల్లి గర్భంలో ఉండేయండి. కొన్ని కోట్ల కణాలలో ఒక్క కణము గర్భంలో స్థిరపరచబడడాన్ని బట్టి పిండముగా ఏర్పడుతుందంట తల్లి గర్భంలో. నీవు తల్లి గర్భంలో పిండముగా పుట్టావంటే ఒక్క కణమే, ఒక్క కణమే. తండ్రి కణము, తల్లి కణము, ఆ 2 కణాలు కలిసి ఒక్కటిగా మారిపోయే ఆ ఒక్క కణము తల్లి గర్భంలో ఉండడాన్ని బట్టి ఆ పిండము గర్భంలో తయారవుతుంది. ఆ ఒక్క కణముగా ఏర్పడడానికి కొన్ని కోట్ల కణాలు చచ్చిపోతే నువ్వు తల్లి గర్భంలో కణంగా మారావు. ఆమేన్. నిజమే, ఆమె చెప్పచ్చు. హల్లెలూయా. నువ్వు పుట్టడానికి తల్లి గర్భంలో ఒక కణము ఏమండి స్థిరపరచబడింది. ఆ కణం ఏంటో తెలుసా? అదే దేవుడు చెప్తూ. ఆమేన్. దేవుడు నేను పుట్టలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడికి నా పట్ల శ్రద్ధ లేదు అన్న ఆలోచన వచ్చేస్తాను. దేవుని స్తోత్రం అనేది దేవుడు చెప్తున్నాడు, ముందు చెప్తాడు.
అసలు నీ పట్ల దేవునికి శ్రద్ధ ఉందో లేదో నీకు అనుమానం వస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడో లేదో అని నీకు అనుమానం వస్తుంది. దేవుడు నన్ను చెప్పమంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు తన యొక్క ఉద్దేశం చెప్పమంటున్న మాట ఏంటో తెలుసా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా పట్ల దేవునికి చిత్తం ఉందో లేదో, అసలు దేవునికి గుర్తున్నాడో లేదో అని నువ్వు అనుకోవడం కాదు. నీ పట్ల దేవుని చిత్తం ఉందని, నీ పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు చెప్పమంటున్నాడు. అసలు కొనుక్కున్న దొరకదు ఈ మాట, నోటి పెట్టి కొనుక్కున్న దొరకదు ఈ మాట. దేవుడి మాట ఎక్కడ దొరకదు. దేవుడికి నేను గుర్తున్నానా, దేవుడు చూస్తున్నాడా లేదా అని నువ్వు అనుకుంటుంటే అసలు దేవునికి నా పట్ల ఎంత చిత్తం ఉందో నువ్వు గమనించట్లా ఉంది. దేవుడు చూసిన పట్టించుకోవట్లేదు దేవుడు అనుకున్నావేమో కాదు. దేవుడిచ్చిన ఈ జీవితము పట్ల, దేవుడిచ్చిన ఈ ఊపిరి పట్ల, దేవుడిచ్చిన ఈ జీవితము, ఈ యొక్క దేహము పట్ల, ఈ ప్రాణము పట్ల, ఈ ఆత్మ పట్ల నీకు శ్రద్ధ ఉందా? తల్లి గర్భంలో కొన్ని కోట్ల కణాలను చంపేసి నీవు పుట్టడానికి తల్లి గర్భంలో స్థిరపరిచినటువంటి ఏమండి ఆ పిండము పెరిగి భూమి మీద పుట్టి ఎంత అయ్యవు. ఆయన చిత్తమైంది కాబట్టి ఇంత ఇప్పుడు బతికారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో ఆ శ్రద్ధ నీకుందా? నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక నీకుందా? దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన ఉన్నాడు, ఆయన పరమ కుమ్మరి, ఆయన నిర్మాణకుడండి, ఆయన సృజించే దేవుడండి, ఆయన పుట్టించిన దేవుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కంసాలి నువ్వు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఉంగరం చేయాలన్నా, చెవు బొట్లు చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, మరి ఏది చేయాలన్నా అది చూసినటువంటి కంసాలి అంటే ఏమైపోతుంది తెలుసా? ఆ రూపం ఉండిపోతుంది. ఆ రూపం బయటికి రావడానికి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు కొన్న బంగారాన్ని కరిగిస్తాడు. ఆమె ఏం చేస్తాడండి? కరిగిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నువ్వే రూపము, ఏ డిజైన్ ఇచ్చావు ఆ డిజైన్ తయారు చేస్తాడండి. ఏం చేస్తాడు? డిజైన్ తయారు చేయాలి కదా. దానికి ఆ రూపం రావాలంటే దానికి కావలసినటువంటి డిజైన్ అచ్చు అంతంగా తయారు చేయాలి కదా. దేవుని స్తోత్రం. దాన్ని ఎట్లా మెయిన్ చేయాలో, ఆ మిషన్లో పెట్టిన రూపం ఎట్లా రావాలో దానికి కావలసినవి సిద్ధపరచుకోవాలిగా. ఈరోజు బంగారం కంగారు పెడితే ఎట్లా? ఆమె ఈరోజు బంగారం కంగారు పడిపోయి కరగబెట్టి ఆ పాత్రలో నుండి నేను ఎక్కడో కిందకు దూకేస్తాను అంటే కంసాలి మనసులో ఉన్న ఆ రూపం దానికి వచ్చేస్తుందండి. బంగారమే, ఒరిజినల్ బంగారమే. అది ఎవరి చేతిలో ఉండాలి? ఎవరు ఆధీనంలో ఉండాలి? ఎవరు చెప్పినట్టు వినాలి? ఎవరు చెప్పినట్టు వినాలండి? కొనుక్కున్నవాడు చెప్పినట్టు వినాలా? చేసేవాడు చెప్పినట్టున్నా వాడి చేతిలో ఉండాలి. ఎట్లా ఉండాలి? ఒదిగి ఉండాలి. ఎట్లా ఉండాలి? లోబడి ఉండాలి. ఎట్లా ఉండాలి? అవును, వేడిగా ఉంటుంది, శక్తి వస్తుంది, కారణం కాదు, కరగబెట్టేస్తుంది. ఆమేన్ చెప్పచ్చు. చేతి ఆమేన్ చెప్పండి ఒకసారి. నువ్వు బంగారం అనుకుని తల్లి ఇది బంగారం అనుకో, ఇదంతా బంగారమే. రూపం లేదు దీనికి. మెల్ల వేసి తిరుగుతావా? దీన్ని బిస్కెట్ బంగారం మెల్ల వేసి తిరుగుతావు. అందుకనే నా బంగారమే అని చెప్పి తాడి కట్టి దానికి ఏదో ఒకటి కట్టి చేయి కట్టి తిరుగుతావా? తిరగదు. బంగారమైన దానికి ఒక విలువ రావాలి, దానికి ఒక గుర్తింపు రావాలి అంటే ఖచ్చితంగా కాల్చబడాలి, కర్రగా పెట్టబడాలి. కాబట్టి దాన్ని చేసేటువంటి వాడి చేతిలో అది లోబడి ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు మనకు రూపం ఇచ్చాడండి. అలా దేవుడు మనకు ఒక రూపం ఇచ్చాడు. పండక్కి పట్టీలు మార్చేస్తారంటగా. పండక్కి పాత బంగారాన్ని
మార్చేస్తారుగా. పండగకి బంగారాన్ని కడిగిస్తారుగా, తీసుకుని వెళ్ళి మెరుగు పట్టిస్తారుగా. ఈ బాధలన్నీ ఆయనకి మా బంగారం ఉంది కాబట్టి, బంగారం లేని వాళ్ళకి బాధలు ఛార్జీలు కూడా ఉంది. దేవుని స్తోత్రం అంటే దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఈ శ్రమలు ఏంటి అంటారా? అదే చెప్తుంది. శ్రమ ఎందుకు? బంగారం ఎందుకు అడిగిస్తున్నారు మీరు? దానికి ఏముంది? డస్ట్ పట్టేస్తుంది, మురికి పట్టేస్తుంది. మనకి ఇదే ప్రాంతం, అది ప్రాంతం. ఎందుకంటే మనకు రాదు. దాన్ని దేంతో క్లీన్ చేయాలో మనకు తెలియదు. వాళ్ళు కూడా చెప్పరు మనకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. దానికి సంబంధించిన యాసిడ్ మనకు చెప్తారు, వాళ్ళు చెప్పరు. దేవుడు కూడా చెప్పండి. నిన్ను ఎట్లా శుద్ధి చేయాలో ఆయనకి బాగా తెలుసు. నిన్ను ఎట్లా ప్యూర్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. నీ విలువని ఎలా పెంచాలో ఆయనకి తెలుసు. నిన్ను ఎలా కట్టాలో ఆయనకి తెలుసు. నిన్ను ఎలా నిలబెట్టాలో ఆయనకి తెలుసు. నీ విలువని ఎలా పెంచాలో ఆయనకు బాగా తెలుసు. దేవుడికి మహిమ కలుగును. ఆయనకే తెలుసు. పర్ణామణి కూడా తెలియదు. ఆమె దేవుని చిత్తం నీ పట్ల ఉన్నాయి, ఖచ్చితంగా ఉంది. నువ్వు బ్రతకడానికి, నువ్వు పుట్టడానికి కొన్ని కోట్ల కణాలు చచ్చిపోయినాయంటండి తల్లి గర్భంలో. దేవుడు స్థిరపరిచినప్పుడు ఒక్కగానొక్క కణమే తల్లి గర్భంలో పిండముగా మారి నువ్వు బయటకు వచ్చావు. తల్లి గర్భలా కాపాడేది ఇంతవరకు బ్రతికించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టాల గురించి, అగ్ని గురించి నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ దేవుడి చిత్తం చెప్పాలనుకుంటున్నా. ఆమేన్. దేవుని పనిని అపవాది పాడు చేసింది. మరణ దేవుడు నోరు తెరిచి మాట్లాడసాగాడు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నటువంటి సృష్టిని పలకడం మాట్లాడాడు. నిరాకారముగా ఉన్నటువంటి భూమితో మాట్లాడాడు. నీవు అందమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి నేను నా మనస్సులో అనుకున్నటువంటి నిర్మించాలనుకున్నటువంటి మనిషికి ప్రయోజనకరముగా ఉన్నటువంటి మొక్కలు నీవు పుట్టించుదువు గాక అని భూమితో మాట్లాడితే భూమి ఏం చేసిందండి? ఎవరు పుట్టించింది? దేవుని స్తోత్రం. ఎవరు పుట్టించారు మొక్కలు తెలుసా? మొక్కలు ఎలా పుట్టాయి తెలుసా? తెలుసా తెలవదు. ఎస్ఆత్వం దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ఒకసారి 11వ వచనం చదవండి మనకి. దేవుడు గడ్డిని గట్టి చప్పుడు కట్టుకుంటారు సార్. గట్టి కొట్టాలి. ఎవరు పంపించారు మొక్కల్ని? మళ్ళీ దేవుడు అంటారు. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను, నేను చదువుతున్నాను, ఫలవృక్షములను చెప్పాలన్నా భూమి మురిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఈ భూమి మీద విత్తనములు ఇచ్చే ఫలవృక్షములన్నిటినీ భూమి పలికి భూమి పుట్టించును దాకాని పలికితే ఆ ప్రకారంగా అయిపోయింది. ఇప్పుడు విత్తనములు కలిగిన ఫలవృక్షాలు ఎట్లా పుట్టే? భూమి పుట్టించింది. భూమి పుట్టించింది. భూమి పుట్టించింది. అర్థమైందా? ఆమేన్. ఈ భూమి ఎలాంటిది? ఆకారం లేదు. ఈ భూమి ఎలాంటిది?
అగాధ జలము ఆవరించబడి ఉన్నటువంటి భూమిదే. ఈ భూమికి ఆకారం లేదు, ఈ భూమి కనబడడం లేదు, ఈ భూమి శూన్యముగా ఉంది. ఈ భూమి మీద కటికి చీకటి అగాధ జలములు ఆవరించబడి ఉన్నాయి. అలాంటి ఆకారం లేని శూన్యముగా ఉన్నటువంటి అగాధ జలము అంటే చీకటి కమ్మి ఉన్నటువంటి ఈ భూమికి దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ప్రతి జాతిలో విత్తనములు ఇచ్చు ఫలవృక్షములను నీవు పుట్టించుగాక అంటే దేవుని మాట విన్నటువంటి భూమి ఫలవృక్షములను పుట్టించిందంట. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. భూమి పుట్టించింది దేవుడు చెప్తే. ఆమేన్. హల్లెలూయా. భూమి ఫస్ట్ ఎట్లా ఉంది? నిరాకారం, శూన్యంగా. దేవునికి మహిమ. అపవాది పాడు చేశాడు, మళ్ళా దేవుడు కట్టడం ప్రారంభించాడు. ఈ ప్రయాసం ఎందుకంటే ఇదిగో ఆయన మనస్సులో నువ్వు ఉన్నావు. ఆమేన్. ఆయన ఊహలో నువ్వు ఉన్నావు. ఆమేన్. ఆయన మనస్సులో, ఆయన హృదయంలో నీకు ఒక రూపం ఉంది. ఆమేన్. ఆయన రూపంలో నిన్ను చేయాలని ఒక చిత్తం ఉంది. ఆమేన్. నీవు భూమిని నింపాలి, నీ ద్వారా భూమి ఆశీర్వదించబడాలని, ఆయన మహిమతో నింపబడాలని ఆయన మనస్సులో ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల. ఆమేన్. ఆ ఇంట్లోకి నువ్వు ఎందుకు వచ్చావంటే నిన్ను బట్టి ఆ ఇల్లు మహిమగా మార్చబడి పోవాలని. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను బట్టి ఆ కుటుంబం వెలిగిపోవాలని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని చిత్తం అండి. దేవుని చిత్తం కాదు. ఒక్క మనిషిని చేసిన ఒక్క మనిషిని దేవుడు చెప్పిన మాట, అప్పుడు రెండో మనిషితో లేదు, ఆ ఒక్కగానే ఒక్క మనిషితో దేవుడు చెప్పిన మాట, నువ్వు ఫలించి లేదంటే మీరు ఫలించి ఏమిటి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపమని చెప్పిన దేవుడు నిన్ను ఆ ఇంటికి పంపిస్తే ఆ ఇంటి గురించి నీకు చెప్పడా? చెప్తారా? చెప్తా. దేవుని స్తోత్రం కలుగును. దేవుని చిత్తం నీ పట్ల ఉంది. ఉందా లేదా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను నేను చిన్నవాడిని, నేను పిల్లవాడిని, నాకు భయం అంటావేను. తెలిపే గ్రంథంలో దేవుడు మాట్లాడాడండి. ఏమని? నేను బాలుడను అనొద్దు. నీ పట్ల నాకు చిత్తం ఉంది, ఒక తలంపు ఉంది, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉంది. నీవు తల్లి గర్భంలో పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను. మీ అమ్మలకు కూడా తెలియదు ఆ సంగతి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ సంగతి మీ అమ్మకి తెలియకపోతే దేవుడికి తెలుసు. నమ్మితే చేయొద్దు ఒకసారి. ఆమేన్. నీ గురించి తెలిసిన దేవుడు నీ పట్ల ఆయన ఏ కార్యాలు చేయగలడో, ఎలా చేయాలో ఆయనకి తెలుసు బాగా. ఆమేన్. అనిసమ్మా సంతోషంగా చెప్పాలి. ఆమేన్. సంతోషం చెప్తూ ఉంటే ఆ ఉత్సాహాన్ని, ఆ ఆశను, ఆసక్తిని చూసినటువంటి దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని వేసిన బొమ్మలు అక్కడే మూలిగి నక్క మీద తాటిగా పడినట్టు అట్టాగే కూర్చుంటానంటే ఏమి కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే మనూరు కాదు, మా పిల్లలు ముగ్గురు బయలుదేరారంట. వీళ్ళకి చాలా తరుపు, చాలా స్పీడ్, చాలా చురుకైన వాళ్ళు. తింటాకేమి లేదు, ఎత్తుక్కుంటాకి వెళ్తున్నారు. ఇంకా తెలిసే ఉంటుంది. నేను సింపుల్గా చెప్తాను. ఎంతంటే దాదాపుగా 10 రూపాయలు కంపెనీ అంట. మొదటి చెల్లెవాడు అది అనుకున్నాడంట. అది తీసుకోవడానికి బద్దక వేసి వెనకాల మావాడు వస్తున్నాడు, అది తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. ఇంకొంచెం దూరం వెళ్ళాక 100 రూపాయలు కంపెనీ మావాడు తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. వెనకాల వచ్చేవాడు ఆడికంటే వెనకాల వస్తున్నాడుగా, ఆడి తీసుకెళ్తానని ఆడి వెళ్ళిపోయాడు అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆటోవాడు వచ్చాడు. మా ఊళ్ళు ఇద్దరు ఎదురెళ్ళారు. ఎదురెళ్ళినా కానీ డబ్బులు ఎంత కలపని అంటే అది ఇంకా వాళ్ళకి ఎన్ని దొరికినాయో వాళ్ళ దగ్గర ఉంటాయి కదని చెప్పి ఉన్నాయని వదిలిపెట్టేసి ఆయన కదండి. మన ఆశీర్వాదం అట్ట పోవడం, దేవుని కృప అట్ట పోవడం.
ఆమె దేవుని కార్యాలట్లా మనం ఆగకపోకూడదు. చెప్పండి, నేను చెప్తారని నేను ఇట్లా గుర్తు చేస్తాను మీకు. ఆమె హల్లెలూయా. దేవుని హస్తం మనకి దూరం అయిపోకూడదు. దేవుని కృప దూరం అయిపోకూడదు. దేవుని కృప ఎక్కడ నీకు దొరకదో, ఆయన సన్నిధిలో మాత్రమే దొరికితే. మోట తెచ్చి శాపం నెత్తి మీద పెట్టడం, నువ్వే ఆమె అనుకోవాలి, నువ్వే పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిగెత్తుకొని వెళ్ళిపోయిందంటే పరిగెత్తడానికి ఎక్కడికి పరిగెత్తడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి తలానికి కొంత వృద్ధంతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? బోయాజు దగ్గరికి వెళ్తే నీకు మేలు కలిగిందని చెప్పి అత్త చెప్పి పంపించింది. కానీ దేవుని చిత్తమేంటో తెలుసా? రూతమ్మ బోయాజును బట్టి దీవించబడడం కాదు, రూతమ్మను బట్టే బోయాజును ఆశీర్వాదకరంగా మార్చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రూతమ్మ యొక్క స్వాస్థ్యమంతా విడిపించబడడానికి బోయాజు పెళ్లి చేసుకుంటే, బోయాజు పొలంలో పరిగెత్తకెళ్ళింది రూతమ్మ. అవునా? రూతమ్మ బోయాజుని పెళ్లి చేసుకునేసరికి బోయాజు పొలం ఏమంత అయిపోయింది చెప్పండి? రూతమ్మ అయిపోయింది. ఇప్పుడు పరిగే ఏమేమైపోయింది? వాహనం అయిపోయింది. ఇది ఒక ఆశీర్వాదం. ఇది రూతమ్మ ఆశీర్వాదం. దానికి స్తోత్రం. మళ్ళీ బోయాజు ఆశీర్వాదం ఏంటంటే తనకంటూ ఒక పొలం ఉంది, తనకంటూ ఒక స్వాస్థ్యం ఉంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ స్వాస్థ్యం ఎట్లా విడిపించబడుతుంది? ఈమెకి బెనిఫిట్ ఉంటే. ఆమేన్. ఇప్పుడు ఈయన ముందు 2 ఎకరాలు అనుకున్నాం, ఈమెకి 10 ఎకరాలు అనుకున్నాం. ఈమెను పెళ్లి చేసుకోవడాన్ని బట్టి ఇప్పుడు ఆయన 12 ఎకరాల ఆశామైపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, మనం ఆశీర్వదించబడితే దేవుని చేత నువ్వే ఒక ఆశీర్వాదం అయిపోతావు మనుషులకి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఒక మనుషులకు దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు. మనం పొందుకోవాలండి, మనం ఆశపడాలి, అత్యాసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఆత్మ తీవ్రత కలిగిన వారముగా, పరలోక సంబంధమైన దైవ జ్ఞానం ఆసక్తి, దైవాసక్తితో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుడు మాట్లాడుతుంటే ప్రతి మాట పట్టుకునే వారిగా ఉండాలి, ప్రతి వాగ్దానాన్ని పట్టుకునే వారిగా ఉండాలి, ప్రతి ప్రవచనాన్ని పట్టుకొని దాన్ని మనం సొంతం చేసుకుంటా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ నుండి ఒక్కొక్క కట్టకి ఎలా చేస్తుంటే డబ్బులు కట్టేం చేస్తాం, అందరి పైన ఎగిరేగి పట్టుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పట్టుకుంటాం మరి అంత ఆశ లేదు పట్టు. ఆమేన్. హల్లెలూయా. పట్టుకోమండి. దేవుడు ఆశీర్వాదం ఎట్టిస్తాడు, మేలు ఎట్టిస్తాడు, వాగ్దానం ఎట్టిస్తాడు. దేవుని శాపం మాట్లాడుతుంటే ఆయన నోటి మాట ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు పట్ల దేవుని చిత్తం ఉందా? యేసు పట్ల దేవుని చిత్తం ఉంది. దేవుని చిత్తం ఉండి మనలో కనిపించి దేవుడు చెప్పాడు. యేసుతో మాట్లాడాడు. ఒక కళ వచ్చి, ఒక దర్శనం వచ్చి, ఆ స్వప్నంలో దేవుడు యేసుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి, దేవుని దర్శనం ప్రతి ఒక్కరి పట్ల ఉంటుందండి. ఉండలేదా? ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది. కళ్ళ యేసుకు వచ్చిందిగా, మరి మిగతా 11 మందికి రాలేదుగా, వారి పట్ల దేవుని చిత్తం ఏంటి చూడు నువ్వు కావాలి అని అడగాలి. అప్పుడు దేవుని చిత్తం ఏంటో చెప్తా అందరి పట్ల. అడిగితారా? ఎట్టంగా అనలే అన్నామా? ఎట్లా? తన అన్నల పట్ల ఎట్లా? దేవుని చిత్తం యేసు పట్లే ఉందా? అన్నల పట్ల లేదా? దేవుని స్తోత్రం ఖచ్చితంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్నల పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా? తమ్ముడిని గోతులు పడేయాలి. అన్నల పట్ల ఉన్న చిత్తం ఏంటో తెలుసా? అమ్మేయాలి. అన్నల పట్ల దేవుని ఉన్న చిత్తం ఏంటో తెలుసా? వాడిని తరిమేయాలని. ఆమేన్. ఎస్, నమ్మని. అవును. వారి మనసు అసూయ పట్టాలి. అసూయ పుట్టకపోతే, గోతులో పడేయకపోతే, అమ్మేయకపోతే, ఐగుప్తు వెళ్ళి
అధిపతికి ఎక్కడ ఉంటాడు యేసు? చప్పట్లు కొట్టుకోండి సార్. దేవుని చిత్తం నిజమా కదా? యోసేపు ఐగుప్తు వెళ్ళి ఏమంటే అధికారిగా ఉండాలంటే గోతులు పడాలిగా. అన్న మనసులో నిరంతరం రావాలి, అన్న మనసులో అసలు రావాలి. అవునా కదా? చెప్పండి. అమ్మేయాలన్న మనసు రావాలి కదా. ఇంకొక మాట చెప్పన్నా, చంపేద్దాం అనుకుంటాను. ఏమనుకున్నాను? చంపేద్దాం. దేవుడు ఇంకొక అన్నం పంపించాడు. అదే చంపితే మనకేమొస్తుందా? ఆయనకి కొద్దిగా ప్రేమ ఎక్కువ. దేవుడి స్తోత్రం. చంపేస్తే అంటే చంపనీయకుండా దాటేయడానికి మాట వేసేది. ఏమని? చంపేస్తే మనకు ఉపయోగం ఏంటి? అమ్మేద్దారు అన్నది. దేవుడి స్తోత్రం కలిగింది కాక. దేవుడి చిత్తం అంటే అది, దేవుడి ప్రణాళిక అది. ఆయన నిలబెట్టబడాలి, ఆయన పనులు నిలబడాలి కాదుగా. మిగతా పనులన్నీ శాస్త్రాన్ని నమస్కారం పెట్టినట్లుగా ఆయన ముందర మొక్కాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ వెళ్ళిపోయి సాగిల పడి నమస్కారం చేస్తుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు గారు చూసి కళ మీరు పెట్టుకున్నారు, గోడ తట్టుకుని ఘోరం గేడుస్తున్నారు. ఘోరం గేడుస్తుంటే అక్కడున్న ఐగుప్తులు అందరూ చూశారట. అయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఎందుకు ఏడ్చాడు తెలుసా? 2 కారణాలు ఉన్నాయి. అన్నయ్య, నా కళ చెప్తే మీరు నన్ను ఇచ్చారన్నయ్య, నా కళ మీరు నమ్మలేదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, నా కళ చెప్తే మీరు నమ్మలా, నా మాట మీరు ఎవరు మీరు ఎగతాళి చేశారని కళలు కనేవాడు వచ్చాడు రా, కళలు కనేవాడు వచ్చాడు రా అని చెప్పి ఎగతాళి చేసి ఎవరిని హేళన చేసేవాళ్ళంటండి. నా మాట నమ్మలేదన్నయ్య అని చెప్పి ఏడ్చాడు. 2వ కారణం ఏంటంటే, అయ్యా నీవిచ్చిన కళ, నీవిచ్చిన దర్శనం నెరవేర్చడానికి అయ్యా నన్ను గొంతులో పడేసావా, అన్నల మనసులు కఠినంగా మార్చేసావా, అన్నల చేత నన్ను ఐగుప్తునికి బానిసగా అమ్మివేయబడడానికి అయ్యా నీవు అంగీకరించావా, చెరసాలను నన్ను వేయించావా, నిందలు తొలగించావా, నన్ను హెచ్చించావా అని దేవుడు ఆ చిన్నవాడిగా బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళను జ్ఞాపకం చేసుకుని ఆ దర్శనం నెరవేర్చడానికి ఇన్ని పరిస్థితులు నాలోని వెలుగుతించావా, చివరికి నెరవేర్చావా అని దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని ప్రణాళికని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాడంట. దేవునికి స్తోత్రం పిలుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా? సంతోషంతో వచ్చి ఏడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యలో దేవుని దర్శనం ఉంది కదా, దేవుని చిత్తం ఉంది కదా. చిత్తం చాలా ఎక్కువ విస్తారంగా ఉంది దేవుని చిత్తం. యోసేపు గారి పట్ల ఎంత దూరం ఉందో తెలుసమ్మా? అబ్రహాం గారి దగ్గర నుండి మొదలైంది దేవుని చిత్తం. అబ్రహాం గారి దగ్గర నుండి మొదలైంది దేవుని చిత్తం. ఎందుకని? అబ్రహాం గారితో చెప్పేశాడు దేవుడు. ఇప్పుడు అలా ఇది చూడండి, దేవుడు ఇప్పుడు చెప్పాడు 12వ అధ్యాయం చెప్పేసాడు. ఏమని చెప్పాడు? 430 సంవత్సరాల పొట్ల ఇచ్చేసాడు. పొట్ల శాపము గర్భం దాల్చలేదు. అసలు అప్పుడు పిల్లలు లేరు. 75 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదప్పుడు చెప్పేశాడు, నీ జనం విస్తరించబడతారు, ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువు, అనేక మనుషులు, విస్తారమైన జనాంగం నీ ద్వారా పుట్టబోతా ఉంది. ఆ పుట్టిన జనము ఐగుప్తు వెళ్తారు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పాడు. బానిసలుగా ఉండాలంటే యోసేపు ఐగుప్తు వెళ్ళాలి. ఆమె చెప్పండి. ఏం చేయాలండి? యోసేపు ఐగుప్తు వెళ్ళాలి, అక్కడ అధికారిగా ఉండాలి. ఆ అధికారిగా ఉన్న కారణాన్ని బట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి అన్నలు, వారి కుటుంబాలు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి తల్లిదండ్రులందరూ నా కొడుకు అక్కడ అధికారిగా ఉన్నాడని, అక్కడ సమృద్ధి ఉందని, ఇప్పుడు మీరందరూ తట్టపట్ట చదువుకుని ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలా? ఐగుప్తు రావాలి. ఐగుప్తు రావాలంటే ఆధారం ఉండాలిగా. ఇదిగో ఆ ఆధారంగా ఉండడానికి కళలో దర్శనమిచ్చాడు దేవుడు యోసేపు గారిని. అక్కడ నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అది
ఐగుప్తు దేశంలో ఫరో మాట ఎంతో, యోసేపు మాట అంత. దేవునికి మహిమ కలుగుతుంది. ఎక్కడ? శత్రు దేశంలో. ఎక్కడ? పొరుగు దేశంలో. ఎంత అధికారం? ఒక రాజుకి ఎంత అధికారం ఉందో, నా ఇంటి మీద తప్ప ఈ దేశం అంతా, ఈ రాజ్యం అంతా నీ మాటని ఆలోచించేశాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చుకోవడానికి ఆయన ప్రణాళిక ఏంటంటే, నేను చూపించబోయే దేశం నువ్వు వెళ్ళన్నాడు అబ్రహాము గారు. ఆ దేశాన్ని నీ సంతానానికి నేను స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఇదిగో యోసేపు ఏమయ్యాడు తెలుసా? యోసేపు ఏమయ్యాడు? వదిలబడ్డాడు. అన్నల ప్రేమ పడిపోయాడు, అమ్మివేయబడ్డాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. ఇది దేవుని ప్రణాళిక. చెట్టు చెప్పి అధికారం అయిపోయాడు, అన్నలు వచ్చాడు, సాష్టాంగ పడ్డాడు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నెరవేరు. దేవుని స్తోత్రం అనేది ఇదిగో అపవాదికి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎంత ఉంది? ఇప్పుడు అన్నలు పక్కపట్టారంటే అపవాది కార్యం కాదని, అమ్మేశారంటే అపవాది కార్యం కాదని. దేవుని స్తోత్రం, దేవుని ప్రణాళిక అది. ఎట్లా? వాళ్ళు అసూయ పడకపోతే, వీడిని చంపేద్దామన్న మనసు రాకపోతే, అమ్మేయాలన్న మనసు రాకపోతే దేవుడు ఐగుప్తు ఎట్లా తీసుకెళ్తాడు? అబ్రహాం పిల్లల్ని ఐగుప్తుని ఎలా స్థిరపరుస్తాడు? ఇది దేవుని ప్రణాళిక, అపవాది ప్రణాళిక. అపవాది శోధన కాదు ఇది. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. పరసంబంధమైన దైవ జ్ఞానంతో మనందరి మనసు దేవుడు నింపునుగాక. ఆమేన్. జ్ఞానం లేకపోతే అర్థం కాదు, ఆసక్తి లేకపోతే అర్థం కాదు. అపవాది శోధిస్తుంటే ఒక అప్పుడు ఏం తీయడు, ఒకగా ఎంత టైం అయింది, అసలు లేట్గా వచ్చాడు, మాట్లాడదాం అనుకున్నా బాగా లేదు, ఆలస్యం చేస్తున్నాడు, వచ్చేస్తాడు మనసులో. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక ఇది. అపవాది శోధన కాదు. మన అపవాది ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది? అపవాది ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉందంటే, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అమ్మకి జ్వరం వచ్చింది, అమ్మకి ఆపద వచ్చింది. ఇది అపవాది శోధన కాదు, దేవుని ప్రణాళిక. నువ్వు పుట్టావు, దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు హాస్పిటల్లో చక్కగా కూర్చున్నావు, బయట నువ్వు అలాంటి ఈ ముందు దాన్ని కావాలని, ఆ ముందుకు కావాలి, ఈ ముందుకు కావాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్నావు, బిడ్డ పుట్టాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తల్లి బిడ్డను కనేటప్పుడు సాతాను శోధన అది. ఆ నొప్పి రావడం సాధన కాదు, మరేంటి అది? ప్రాసెస్. బిడ్డ బయటకు వచ్చినప్పుడు చచ్చిపోయే అంత బాధ. దేవుని స్తోత్రం. దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడడానికి ఇదిగో ఈ పొలిటిలో పడ్డాడు ఆయన కూడా. ఈ ప్రణాళికలో ఆయన దర్శనం నెరవేర్చబడే క్రమంలో ఆయన పరిస్థితులన్నీ మార్చేశాడు. మరి అపవాది సాధనేది, అపవాది కూడా వెంటాడుతూనే ఉంది. ఎట్లా వెంటాడింది? దేవుని చిత్తం నెరవేర్చబడకుండా అతడు వచ్చి ఇక్కడ ఏలుబడి చేసే అంతగా హెచ్చించబడకుండా ఆయన పని నిలబడడం ఎంత నిజమో, దేవుడు చెప్పిన దర్శనం ఎంత నిజమో అది నెరవేర్చబడాలంటే ఐగుప్తు వచ్చి ఆయన ఏమవ్వాలి? రాజు అవ్వాలి. రాజు అంతటోడు అవ్వాలి. ఆమేన్ కదా, అవ్వాలి కదా. అప్పుడు ఇంతలో అపవాది అయిపోయింది. దేవుని ప్రణాళిక అంతా చక్కగా జరిగింది. చంపేద్దాం అనుకున్న చంపడిగా దేవుడు గోతులో వేస్తే అక్కడ కూడా కాపాడాడు దేవుడు. అమ్మేసేసాడు. ఆ మనసు దేవుడే పుట్టించాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కానీ అపవాది ఎప్పుడంటే చూసావా? ఐగుప్తు వచ్చి అక్కడ ఆయన స్థిరపరచడానికి, స్థిరపడడానికి ఒక జాగా దొరికింది, ఒక స్థలం దొరికింది, ఒక అవకాశం దొరికింది. ఏంటిది? బానిసగా పనిచేయడానికి వెళ్ళాడు రాజుగారి ఇంట్లో. దేవుని స్తోత్రం హల్లెలూయా. రాజుగారి ఇంట్లో పనిచేయడానికి వెళ్తే ఇదిగో అక్కడ స్టార్ట్ అయింది దేవుని దర్శనం చెడగొట్టడానికి. దేవుని దర్శనం చెడగొట్టడానికి అపవాది ఎక్కడికి వచ్చిందో తెలుసా? రాజుగారి ఇంట్లోకి వచ్చింది. ఈ మధ్యలో ఎక్కడ అపవాది ఇన్వాల్వ్మెంట్ లేదు. అదంతా దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికే. ఏదో ఒక విధంగా ఆయన ఐగుప్తు రావాలి. కఠిన పడ్డారా? పండి
ప్రేమించలేదా? బానే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రేమ కరువు అయిపోతుందా? ఆదరించాల్సిన వాళ్ళే అసహించుకుంటున్నారా? పగబడుతున్నారా? నెట్టి వేస్తున్నారా? దేవుని చిత్తం అది. దేవుని సన్నిధిలో అనుమానం ఉంటుంది. ఆమె అవునే కాదు. ఆయన ఏ గుర్తు రావాలి? ఈ లోపు గోతులైన బట్టి, సముద్రంలోనైనా బట్టి, మరి ఎక్కడైనా కాదు. అది దేవుని చిత్తమా కదా? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుని చిత్తం. ఐగుప్తు వచ్చేసింది. ఇదిగో ఐగుప్తు వచ్చేసిన తర్వాత ఆయన ఉన్న ప్లేస్ లో, ఆయన నివసించుతున్నటువంటి ఆ ఇంటిలో అపవాదం ప్రవేశించింది. ఎట్లా? ఫరో భార్య ద్వారా ప్రవేశించింది. ఆమె ఫరో భార్య దయ్యం కాదు, మంచి. ఆమె ఫరో భార్య దయ్యం కాదు, సాతాను కాదు, అపవాది కాదు. ఎవరు? మనిషి. కానీ అపవాది దేవుని ప్రణాళికను పాడు చేయడానికి ఫరో భార్యని ఆలోచించింది. నమ్మదారు యేసయ్య చెప్తున్నారు, నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తాను, సైనికుల చేతికి నేను అప్పగించగలను, నా మీద నేరం మోపుతారు, ఒక నేరస్తుడికి నన్ను బంధిస్తారు, తీసుకుని వెళ్తారు, చిత్రహింస చేస్తారు, పడతారు, ఏమండి హింస చేస్తారు, సిలువ మీద వేలాడదీయబడతాను, చచ్చిపోతాను, సిలువ మీద నా ప్రాణం పెడుతున్నాను, దానికి స్తోత్రం. హల్లెలూయా. సమాధి చేస్తాను, మరలా తిరిగి లేస్తాను, మరణాన్ని జయిస్తాను, లోకానికి విముక్తిస్తాను, లోకం మీద ఏర్పాటు చేస్తున్నా ఏమంటే శాపాన్ని తొలగిస్తాను. నేను యేసయ్య చెప్తే పక్కనండి. లోకానికి విముక్తి వస్తే పాపం కొట్టివేయబడితే, శాపం కొట్టివేయబడితే ఆనందించాల్సింది పోయి, శాపము కొట్టివేయబడే కార్యం జరుగుతుంటే సంతోషించాల్సింది పోయి, ఎదురుగా తొందరపడి అక్క ఏమనుకున్నావు ఈగలాగానే నువ్వు కొంచెం స్పీడ్గా ఉంటావు కదా, ఇది పరిచయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు అన్నారు, ఆ మరణం నీకు దూరం అయిపోవాలన్నాడు. ఏమన్నాడు? ఆ మరణం నీకు, ఇది దేవుని చిత్తమా? దేవుని ప్రణాళిక? దేవుని చిత్తం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? యేసయ్య పట్ల ఆయన వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టాలి, రక్తం కార్చాలి, చనిపోవాలి, మరలా తిరిగి ఆ మరణమే నీకు దూరం అయిపోవాలి కాక అనంటే ఆయన ఎట్లా చేస్తాడు? ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన పట్ల ఎంత ప్రణాళిక పెట్టుకొని కిందకు పంపించాడు తండ్రి. ఎంత పని మీద వచ్చినోడిని ఆ పని జరగకూడదని చెప్తే ఎట్లా? గమనించిన యేసయ్య అన్నాడు, సాతానా ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడండి? వెళ్ళిపో అన్నాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. మన పట్ల దేవుడు చెప్తుంది, దాన్ని ఎట్లా పాడు చేస్తుంది తెలుసు? అపవాది ఎట్లా పాడు చేస్తుంది? ఎట్లా? మనుషులు. ఫరో భార్య మంచిదే, ఫరో ఇంట్లో పనులు లేరా? ఫరో ఇంట్లో బలం కలిగిన లేరా? అందం కలిగిన లేరా? రాజుగారి ఇంట్లో చాలా మంది పనులు ఉంటారు. మరి ఆమె కన్ను ఈయన మీద ఎందుకు పడింది? దేవుని చిత్తం నెరవేర్చబడకుండా చేయడానికి. అపవాది ప్రేరణది. యేసేపు గారు రావాలి, ఐగుప్తు వెళ్ళాలి, అక్కడి నుండి విడిపించబడాలి, అక్కడ వీళ్ళు పెరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అసలు ఐగుప్తు ఎందుకు తీసుకురావాలి దేవుడు? ఐగుప్తు ఎందుకు తీసుకురావాలి? నేరుగా కానానికి తీసుకెళ్ళొచ్చు కదా. నువ్వు అడగాలిగా నన్ను అట్లని కదా. అసలు ఐగుప్తు ఎందుకు రావాలయ్యా? అక్కడ బానిసలకు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఉన్న చోట కరువు ఉంది, నువ్వు బతకాలి, ఏం చేయాలి? ఐగుప్తు ఆహారం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నం లేక చచ్చుకుంటే చాలా మంది ఉన్నారు. నువ్వు అక్కడ బతకాలి కదా. యేసేపు గారు అన్నారు, మమ్మల్ని క్షమించండి, మోకరించి కాలు పట్టుకోవాలంటే యేసేపు గారు అన్నారు, అన్నలారా మీరు అంత పని చేయొద్దు, ఇది మీరు చేసిన తప్పు కాదు,
మన కుటుంబం రక్షణ అంటే చావకుండా బ్రతికినట్లు దేవుడు మనల్ని రక్షించడానికి దేవుడిచ్చిన దర్శనం అనేది దేవుని ప్రణాళిక చెప్పాడు. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. డైరెక్ట్ గా కానానికి ఎందుకు వెళ్ళలేదంటే తన ప్రజలు ఇక్కడ విస్తరించాలి, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు పోషించబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుని చిత్తం ఏంటో వాళ్ళకి తెలవాలి, తెలిసి వరకు ఐగుప్తులనే పెరగాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఐగుప్తులు ఉండడం దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. వాళ్ళు బయలుదేరినటువంటి మార్గము గుండగా సరాసరి వెళ్ళిపోతే దేవుని ప్రణాళిక ఎట్లా తెలిసింది, దేవుని చిత్తం ఎట్లా నెరవేర్చబడది? పొరలో భార్య పట్టినటువంటి అపవాదం ఏం చేసిందంటే అతడి మీద నిందేసింది. ఏమేసిందంటే అతని మీద కన్ను పడిందంటే ఆ ఇంట్లో అంత అప్పుడు ఎంతో పనులు ఉన్నారు, ఎంతమందో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందరి మీద పడనటువంటి కన్ను యోసేపు గారి మీద ఎందుకు పడింది అంటే ఆయన పట్ల దేవుని చిత్తం ఉంది కాబట్టి, ఆయన పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి, ఆయన అక్కడ హెచ్చించాలి కాబట్టి, అక్కడ స్థిరపరచాలి కాబట్టి, తనకిచ్చిన దర్శనం నెరవేర్చబడాలి కాబట్టి దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రణాళికని జ్ఞాపకం చేసుకుంటే మైండ్ బావాలి. ఆమేన్. చెరసాలకు వెళ్ళకపోతే అక్కడికి రాజుగారికి బాణం ఇచ్చే వాళ్ళు కూడా చెరసాలలో పడేయబడ్డారు కదా, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. యోసేపు గారికి జ్ఞానం ఉందని, కలభావం చెప్పగలడని, రాజుగారికి కలొస్తుందని, కలభావం చెప్పగలడు అన్న సంగతి రాజుగారికి తెలవాలంటే చెరసాలలో ఆయన వెళ్ళాలి. మనం వెళ్ళంట ఈ బాధ నాకెందుకంటే, ఈ వ్యాధి నాకెందుకంట, ఈ పరిస్థితి నాకెందుకంటే దేవుని స్తోత్రం. నేను శారీరకంగా కూడా చెప్పట్లేదు, కానీ నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితికి, ఆత్మీయంగా దేవుని ప్రణాళిక అంతా నెరవేర్చబడాలంటే శోధన ఖచ్చితంగా. యేసు గారికి వచ్చింది శారీరకమైనటువంటి శోధన కాదండి, ఆయన ఆత్మీయ జీవితానికి దైవ దర్శనం నెరవేర్చబడకుండా దేవుని ప్రణాళికని పాడు చేయగలిగినంత శోధన మరో భార్య గారు వచ్చింది. మరి బాధల, కష్టాలు, గోతులు, లోయలు, ఎడారి ఇదేంటంటే దేవుని ప్రణాళిక. దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీ కుటుంబాన్ని కాపాడడానికి, నీ కుటుంబాన్ని విస్తరింపజేయడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎంత ప్రణాళిక ఉన్నా నీ పట్ల దేవునికి, నీ పట్ల ఎంత ప్రణాళిక ఉంది. దేవునికి మహిమ కలుగును. వచ్చే ప్రతి శ్రోతన అపవాది పెట్టింది లేదు అనొద్దు. ఆమేన్. అపవాది పెట్టిందని అనొద్దు. అపవాది నిందలు వేయద్దు. ఇదేదో అపవాదే మన మీద నిందేస్తాడంటారు. జకరియా గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం అనేది మన పట్ల దేవునికి చాలా చెప్తుంది. వాడు నిన్ను స్మరించడం కాదు, దేవుని ప్రణాళికకు అడ్డుపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేయాలి? చెరసాలైనా ప్రార్థన చేయాలి. ఆమేన్. గోతులో పడిన పాటలు పాడాలి. ఆమేన్. హల్లెలూయా. అవమానం వచ్చినా సంతోషంగా అంగీకరించాలి. ఆమేన్. సంఖ్యలు మిగించిన స్తుతి పాడుతూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఊరుకు దూరం అయిపోయావా? అయ్యో అవ్వు గోతులో పడు, సముద్రంలో పడలేదు, ఎక్కడో చీకటి కలిగినటువంటి చెరసాలలో పడేశారు. పడేది ఒకటి కదండి, చెరసాలలో పడే అమ్మా కింద జ్ఞానం సరిలేదంటమ్మా. ఆ చెరసాలలో కొడతుంటుందంట. చీకటి కటికి చీకటి, గాలి పడవ, నేడు పడవ, వెలుగు అసలు వెలిగే పడదు. లాంటి కటికి చీకటి కలిగిన చెరసాలలో పడ ఆటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని ప్రణాళిక అయితే సంతోషంగా అంగీకరించు. చప్పట్లో కొడుతూ స్తోత్రం చెప్పు. దేవుని చిత్తం సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆయన చిత్తమే సిద్ధించును గాక.
ఏమంటారంటే తెలుసా? అయ్యా ప్రాణాలతో కొట్టేస్తారయ్యా, నలిపేస్తారయ్యా, చంపేస్తారయ్యా, రక్తం కారుతాయ్యా, గాయాలయ్యా భయమేస్తుంది. కానీ నీ చిత్తం అయితే నేను చేయ, నీకు ఇష్టమైతే తప్పించేయ, కాదయ్యా నీ చిత్తం అయితే చేసేయ అనలేదు. నీ చిత్తమే ఫస్ట్ బలహీనతను బట్టి శరీరంతో చెడిగా ఆ బలహీనతను బట్టి నీ చిత్తమైతే తీసేయ అన్నాడు. తర్వాత ఏమన్నాడు ఏసయ్య? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి రాయబడిన మాట చదువుకుంటే, ఆయన గురించి మాట చదివితే ఉంటుంది ఎబ్రీ పత్రికలో దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవిత కాలం మట్టుకు సంతోషింపగలిగిన, ఆదరించగలిగిన, బలపరచగలిగినటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి మాట ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మనం పరిగెత్తేయాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని పరిగెత్తాలి ఆయన కాబట్టి అంటే అంత బాధాకరమైనటువంటి ఆ కలువరి కొండ చేరడానికి గాయపరచబడిన ఏమండి హింసింపబడిన యేసయ్య గాయాలు పాలవుతూ ఆయన కలువరి కొండ ఎక్కాలన్నా ఏమండి ఆయన శ్రమలను చూసి యేసయ్య అన్నాడు, అయ్యా ఈ చిత్తమైతే తప్పి అయ్యా. ఆయన చిత్తమేంటి? అసలు ఆయన చిత్తమేంటి చచ్చిపోవాలని? ఆయన చిత్తం అతనిని నల్లగా కొట్టుట తండ్రికి ఇష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నా కుమారుడు వచ్చి చచ్చిపోతాడు అని దూతల చేత వర్తమానం పంపించడం లేదా? అప్పుడే దూత వచ్చి ఏం చెప్పింది? తన ప్రజలను కాపాడేవాడు నీకు కడుపును కొడతాడమ్మా, ఇంకేసం పేరు పెడతాం, పాపముల కోసం చచ్చిపోతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తమే నెరవేర్చబడింది కాక. దేవునికి మహిమ కలుగును. ఆయన చిత్తం పాటు చేయడానికి కూడా, ఆయన పట్ల దేవుని ప్రణాళికను పాటు చేయడానికి కూడా అపవాదం వచ్చిందిగా. మనల్ని ఎంత పడేస్తుందో, మనల్ని ఎంత బలహీనపరుస్తుందో, మనల్ని ఎంత దేవునికి దూరం చేస్తుందో. ఎట్లా చేస్తుందండి? దూరం వెళ్దామని, అమ్మకూడదు వెళ్దామని, తిని వెళ్దామని. నీరసంగా ఉన్నావు కానీ అందరూ ఉపవాసం చేసి ఇది తిను, భూమి నిరాకారంగా ఉన్నదాన్ని, శూన్యంగా ఉన్నదాన్ని ఆకారంగా చేసేవుగా, సృష్టిని కలిగి చేసేవుగా, చాలా మంచిగా తయారు చేసేవుగా. ఇది రొట్టెలు రాళ్ళమని చెప్పు. మొక్కలను భూమి పుట్టించును కాకంటే పుట్టాయిగా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినొచ్చుగా. శోధిస్తుందండి అపవాది. నువ్వేం చేస్తున్నావు చెప్పి ఒప్పేసుకో, దేవుడికి చెల్లించేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. 7 గంటలకే ప్రార్థన పెడుతున్నారు. నేను ప్రార్థనకి వెళ్తే లోపల వెళ్ళి పెద్ద దశకుడు ఏదో తీసుకొచ్చి నువ్వే పంపించేస్తున్నావుగా, నువ్వెతో చేస్తున్నావుగా. ఎక్కడికి? ఆయన చిత్తం నెరవేర్చబడాలి మన జీవితం. యేసయ్య చిత్తాన్ని ఆటంకపరచడానికి, అభ్యంతరపరచడానికి ఏమండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది యేసయ్యను కూడా శోధించి ఒక మాట చూపించేస్తా. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు, బాధ చేసినప్పుడు కొంతమంది రాళ్ళు పట్టుకొని ఆయన పట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేశారు. గుర్తుందా మీకు? ఆయన వ్యతిరేకత వచ్చినప్పుడు ఆయన కూడా పట్టడానికి ప్రయత్నం చేశారు. యేసయ్యకి భయం వేసి వెళ్ళిపోవాలి. ఆయనకి యేసయ్యకి భయం వేసి వెళ్ళిపోవాలా? దేవుని స్తోత్రం వల్ల చచ్చిపోవడానికి ఆయనకి ఇష్టమే. కానీ ఆ చావు ఎక్కడ ఉండాలి? ఈ మాట చెప్పి చచ్చిపోవచ్చు మనం కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన చావు ఎలా ఉండాలి? దేవుని చిత్త ప్రకారమైన చావుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోవడం కూడా దేవుని చిత్తమైంది, దేవుని ప్రణాళిక ఉంది. నీ పట్ల, నా పట్ల కూడా, మన పట్ల కూడా మనం చనిపోవడం దేవుని ప్రణాళికలో ఒక భాగం. నమ్మితే చేయాలి. ఇప్పుడే చచ్చిపోవాలి. దేవుడు చేయాల్సిన ఎన్ని చేసినా చచ్చిపోతాం. ఆమేన్. అలా కాదా? క్రీస్తు యేసునందు మృతులైన వారు
ఇదిగో అంత చచ్చిపోవాలనేది దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుడిని కలిగి చచ్చిపోవాలన్నది ఆయన ప్రణాళిక. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఆయన చిత్తం నెరవేర్చబడతాం. ఇప్పుడే కొద్ది కొద్దిగా దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కదులుతున్నాడు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడుస్తున్న ఈ ప్రకారం ఈ ప్రయాణంలో ఇదిగో గొయ్యి వస్తుందమ్మా, ఎడారి వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, పోటీ పరిపాలనకి ఎవరి శోధనలు వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇన్ని శోధనలు వచ్చినాయి. ఎట్లా చచ్చిపోవాలి మనం? ఆయన ప్రణాళికలు ఎట్లా ఉందో దేవుని స్తోత్రం అనేది. యేసయ్య ముందే చంపేద్దాం అనుకున్నారు చాలా మంది, కానీ ఆయన ఎక్కడ చచ్చిపోవాలి? కలవరి కొండ మీద చచ్చిపోవాలి. ఆమేన్. ఎక్కడ చచ్చిపోవాలి? శిలువ మీద చచ్చిపోవాలి. ఆమేన్. ఎలా చచ్చిపోవాలి? ప్రపంచమంతా తెలిసే విధంగా చచ్చిపోవాలి. ఆమేన్. నువ్వు నేను ఎక్కడో దిక్కులేదుగా, ఇట్లా కాదు, ఇట్లా చచ్చిపోవాలి. ఆయన ఎదుట నిలబడగలిగినంత ధైర్యం, అర్హత కలిగి, యోగ్యత కలిగి చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడకపోవచ్చు, అక్కడ చూస్తారు అందరూ కదా కదా. దేవుని స్తోత్రం కలుగు. ఎవ్వరికి తెలియదు కొత్త గొర్రె పెడతారు. ఎక్కడ? పరిశుద్ధులు ఎదుట దేవుని స్తోత్రం కలుగు. అందరూ ఎదుట నీకు కిరీటం పెడతారు. ఎప్పుడు? ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళిక చొప్పున నువ్వు చచ్చిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగా. ఈలోపు ఆయన ప్రణాళిక నెరవేర్పబడుతూ ఉంటే మధ్యలో వచ్చే అపవాది శోధనను మనం జయించాలి. యేసయ్య కూడా జయించాడు. ఎట్లా జయించాడు? ఇక్కడ కూర్చుంటే జయించలేము. ఏం చేయాలి? ఎక్కడ? యేసయ్యతోనే కదా. ఆమేన్. ఏం చేయాలి? యేసయ్యతోనే. శోధన ఎన్ని నుండి వస్తుందో బాగా గమనించండి. యేసయ్య ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందంటే, నా మెచ్చిపోతుందంటే, నేను ఈ మాట వేస్తే నా మీద కూడా ఇడు పెత్తనం చేయాల్సిందే. దేవుని స్తోత్రం వెళ్ళింది. పట్టు రోడ్డు పక్కన పెట్టేవాళ్ళు కదా, అయ్యగారు కదండి రాగానే డ్రింక్ ఇచ్చేవాట. దేవుని స్తోత్రం అట్లా చేయలే, మామూలుగా చేస్తారు మనుషులు. దేవుని స్తోత్రం డ్రింక్ ఇచ్చేవాట. డ్రింక్ దాని అయ్యగారు డబ్బులు చేసాక వద్దు అయ్యగారు, మీరు అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుంటామన్నా. దేవుని స్తోత్రం మళ్ళీ అయ్యగారు కాదక్క, దారిపోయిన మనిషి అక్క. డ్రింక్ ఇచ్చావు, లేకపోతే వాటర్ ఇచ్చావు, వెళ్ళిపోతాడు. అయ్యా నేను అక్కడ దాకా వస్తాను, తాగేడు బయలుదేరుతాడు, నేను అక్కడ దాకా వస్తాను అంటే అన్నావు. ఎక్కించుకెళ్తా తప్ప ఎక్కించుకెళ్తా ఖచ్చితంగా ఎక్కించాలి. ఎందుకని? ఇచ్చిన వాటర్ తాగేది కదా. అపవాది చెప్పినట్టుగా రాళ్ళని రొట్టెలు చేసుకుని తింటే ఏమైపోయింది అక్కడ? దేవుని స్తోత్రం అనేది అపవాది మాటే నెక్కి దేవుని మహిమ కలుగుతుంది. అమ్మా ఇట్లా చాలా ఆటంకాలు దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక పాడు చేయడానికి అపవాది సత్తా ప్రయత్నాలు చేస్తుంది. ఈ లోపు కొంచెం ఇబ్బంది కలిగినా అది దేవుని ప్రణాళికలకు భాగమే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అరణ్యంలో వెళ్తున్న ప్రజలకు ఆకలేసింది, దాహం వేసింది, ఆలస్యం అయ్యింది అంటే శాతం శోధించడం వాళ్ళని. దేవుని ప్రణాళిక. నా బిడ్డలు నన్ను అడుగుతుంది, నా బిడ్డలు నన్ను బిడ్డలకి ఏదైనా అవసరం తవలని కలే నాకు దేవుని మహిమ కలుగునుగా. ప్రతిదీ అపవాది కాదు, దేవుని చిత్తం. నీకు పాపం నేర్పడానికి నిన్ను బలపరచడానికి, నీ శక్తిని పెంచడానికి. మధ్య లేకుండా నేను కూడా చాలాసార్లు ఆలోచించాను, అసలు అన్ని దినాలు ఎందుకు నడిపించాడు 40 సంవత్సరాలు అరణ్యంలో. దేవునికి మహిమ కలుగునుగా. నడపడానికి నీకు ఏంటి ఇబ్బంది? అక్క నీతో నిన్ను అడుగుతున్నాడు దేవుడు యేసయ్య. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు యేసయ్య. నిన్ను అడుగుతాడు. నడవడానికి నీకేంటి ఇబ్బంది? నడిచిన వాళ్ళ గురించి అమ్మా ఒక గొప్ప మాట రాశారు బయట. వారు చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు పాత పడలేదంట, బలం తగ్గిపోలేదంట. చేతి కట్టి స్తోత్రం చెప్పలేదు. ఎందుకు అరగలేదు చెప్పులు? బలం ఎందుకు తగ్గలేదు? ఎందుకు శత్రువు తగ్గలేదు అంటే ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం అది.
ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఉంటే బలం తగ్గదు. ఆమేన్. ఏమండి, శక్తి తగ్గదు, చెప్పులు అరగవు. చెప్పులు అరగకుండా, కాళ్ళు నొప్పులు రాకుండా, బలం తగ్గిపోకుండా ఏమండి నడవడానికి నీకేం చెప్పండి నడుస్తాను ఏం చెప్పు సార్. దేవునికి మహిమ కలుగునుగా. నాకు రాకముందయ్యా చచ్చిపోయినట్టున్నాను, బాబు చేయాలి ప్రార్థన చేస్తే నువ్వు చచ్చిపోవు కానీ అవును నేను నీతోనే ఉన్నానన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీతోనే నేను ఉంటాను. దేవునికి మహిమ కలుగునుగా. నీతో ఉంటే ఇంక తప్పేది మమ్మీ, తప్పుతో పనే ఉంది. మన మీద ఏం చేస్తుంది? దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చిత్తము పట్ల అపవాద శోధన ఏంటంటే ఆత్మీయులు దేవునికి దూరం చేయాలన్నదే. హల్లెలూయా. అది చూడగలిగిన నేత్రం మనకి కావాలి, ఆ దర్శనం మనకు గుర్తుండాలి. ఆ దర్శనం మనకు గుర్తుండాలి. మన పట్ల ఉన్న ప్రణాళిక జ్ఞాపకం పెట్టుకోవాలి, గురి కలిగి నడవాలి. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగా. మనందరం దేవుని ప్రణాళికలో ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలని జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన.